మరి కాసేపట్లో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం ప్రారంభం కానుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. తిరుమలలో మినీ బ్రహ్మోత్సవంగా పిలిచే రథసప్తమి ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమావేశంలో భక్తులకు అందించాల్సినటువంటి సౌకర్యాలపై అధికారులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు టీటీడీ పాలక మండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు కార్యాచరణ ఏంటి? సునీల్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం సరిగ్గా 11 గంటలకి తిరుమలలోని అన్నమయ్య భవన్లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం మనము తిరుమల అన్నమయ్య భవన్ వద్ద ఉన్నాము. ఇక్కడ 11 గంటలకి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి భేటీ కానుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే రథసప్తమి ఫిబ్రవరి 4న రథసప్తమి జరుగుతుందో అందుకు సంబంధించి ఏర్పాట్లు, అదేవిధంగా దిశానిర్దేశం, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు. అంటే గతంలో మనం చూసాము, తిరుపతిలో ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగిందో ఆ సంఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానము చాలా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రథసప్తమికి కూడా దాదాపుగా 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేయాలి, అసలు ఎక్కడెక్కడ తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉంది, ఆ ప్రాంతాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మాడ వీధుల్లో ఎంతమందికి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా కూలంకుషంగా అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు చైర్మన్. ఇటు అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీళ్ళందరికీ పాలక మండలి సభ్యులు అయితే ఒక సూచన అయితే చేయనున్నారు. మొత్తంగా మరో 4 రోజులు అంటే ఫిబ్రవరి 4న దాదాపుగా ఈ రథసప్తమి వేడుకలు అనేటివి ప్రారంభమవుతాయి. 7 వాహనాల్లో మాడవీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలోనే భారీ ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు చేరుకొని మాడవీధుల్లో పెద్ద ఎత్తున వేచి ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించాలన్న దాని మీదే ప్రధానంగా ఈ పాలక మండలి సమావేశంలో అయితే చర్చ జరిగే అవకాశం ఉంది. సునీల్, అయితే శ్రీనివాస్, దీనికి సంబంధించి ఆ రోజు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏమైనా స్పెషల్ దర్శనాలు కానీ అటువంటి దర్శనాలని రద్దు చేసిన అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానము రథసప్తమి సందర్భంగా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది. ఇటు చంటి పిల్లలు కావచ్చు, వయోవృద్ధులు, ఇంకా 300 రూపాయల ప్రత్యేక ఇవన్నీ కూడా రద్దు చేసి ఎవరైతే సాధారణ భక్తులు ఉంటారో వాళ్ళందరికీ మూల విరాట్ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మాడ వీధుల్లో కూడా 7 వాహన సేవల్లో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఇటు వాహన సేవలు, మూల విరాట్ దర్శనంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ప్రత్యేక దర్శనాలను రద్దు చేసి, అదేవిధంగా వీఐపీ సిఫార్సు ఉత్తరాలు ఏదైతే ఉంటాయో వాటిని కూడా రద్దు చేసి ఎవరైతే ప్రోటోకాల్ పరిధిలో ఉంటారో అటువంటి వాళ్లకు మాత్రమే దర్శనాలు కల్పించాలని కూడా టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయాల వల్ల అయితే మాత్రం సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా స్వామివారిని దర్శించుకోవచ్చని తెలుస్తోంది. సునీల్, ఓకే శ్రీనివాస్.